హలో ఎవ్రీవన్. నాకు ఒక అబ్బాయి తన లవ్ స్టోరీ షేర్ చేశారు. మీరు వింటారా నా మాటలతో? తను మా అత్తమ్మ చిన్న కూతురు. 10 years నుండి లవ్ చేసుకున్నాం. వాళ్ళ అమ్మని అడిగితే ఒప్పుకోలేదు, కానీ వాళ్ళ పెద్ద అమ్మాయిని ఇస్తా అన్నది. నేను నో చెప్పేశాను. అయితే సరే ఒక 2 years ఆగమని చెప్పింది. కానీ మా ఇంట్లో మా అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల, మా పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల నేను 1 yearలో పెళ్లి చేసేసుకున్నాను. అలా ఒక 3 years గ్యాప్ వచ్చింది. అయినా సరే ఆ 3 years గ్యాప్ వచ్చినా సరే తనని తలుచుకొని సెకండ్ లేదు. మళ్ళీ ఒకసారి తనతో మాట్లాడాలనిపించింది, మళ్ళీ ఒకసారి తన వాయిస్ వినాలనిపించింది, మళ్ళీ ఒకసారి తనని చూడాలనిపించింది. ఒకరోజు తనకి కాల్ చేశాను, ఎలా ఉన్నావు అని. కానీ అప్పటికి తనకి ఇంకా పెళ్ళి కాలేదు. మళ్ళీ మొదలైంది మా లవ్ స్టోరీ. ఇంకా చాలా దగ్గర అయ్యాం. మళ్ళీ వాళ్ళ అమ్మకు తెలిసింది. తనకి పెళ్ళి చేసింది. ఆ పెళ్ళి అయిన మొదటి రాత్రి రోజే ఆ అబ్బాయికి చెప్పేసింది, నాకు ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం, తనే నాకు అన్ని, నన్ను నువ్వు టచ్ చేయొద్దు, నాకు ఇష్టం లేదు, ఇంకా తనే నా ఫస్ట్ అండ్ లాస్ట్ అని వచ్చేసింది. డివోర్స్ తీసుకుంది అతనితో. మళ్ళీ ఒక 2 years గ్యాప్ ఇచ్చి ఇంకో పెళ్ళి చేసింది వాళ్ళమ్మ. తనతో కూడా ఉండలేకపోయింది. మళ్ళీ డివోర్స్ తీసుకుంది. ఇప్పుడు ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది. నాతో కూడా మాట్లాడడం లేదు 5 years నుండి. నిజం చెప్పాలంటే బ్రో, నువ్వు ఫస్ట్ థింగ్ స్ట్రాంగ్గా లేవు. ఆ 1 year వెయిట్ చేసావు, కానీ ఇంకో 1 year వెయిట్ చేయాల్సింది తన కోసం. ఆ వెయిట్ చేస్తే వచ్చే రిజల్ట్ నీ లైఫ్లో మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చేది. తనతో నీకు పెళ్ళి అయ్యేది. నువ్వు గట్టిగా మీ పేరెంట్స్తో వాదించితే, ఒప్పించుకొని ఉంటే. అయినా సరే తను చాలా ట్రూ లవర్. ఎంత ప్రేమించకపోతే ఇంకొకరిని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. నీ ప్లేస్లో ఇంకెవరిని తను రీప్లేస్ చేయలేకపోయింది. అందుకే ఇంకా నీ జ్ఞాపకాలతో ఒంటరిగా ఉండిపోయింది. నీతో మాట్లాడట్లేదు అని చెప్పావు కదా, మరి ఎలా మాట్లాడుద్ది? తను నీకోసం తనకు జరిగిన 2 పెళ్ళిళ్ళను వదిలేసింది. తను నీకోసం అందరినీ వదిలేసింది. తను నీకోసం అందరి దగ్గర తిట్లుబడి ఉంటుంది. తను ఎంతలా ఏడ్చుంటుంది నీకోసం.